నమస్తే అన్న. మాది మియాపూర్ ఆల్విన్ కాలనీ, షేర్లింగంపల్లి డివిజన్, షేర్లింగంపల్లి మండలం. అయితే గత 40 సంవత్సరం నుంచి అక్కడ ఉన్నాం మేము. 40 సంవత్సరం నుంచి ఆ గుడిసెల్లో ఉన్నాం, రోడ్ మీదనే ఉన్నాం సార్. అయితే మనకు ఇన్ని రోజుల సంది గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మనం డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినాము. డబుల్ బెడ్రూమ్ అడిగినాము, ఏడన్నర స్థలం ఉంటే స్థలం ఇవ్వమని అడిగినాము. ఏ దానికైనా సరే ఇప్పదు రేపు అని మన గత ప్రభుత్వం కూడా ఏం చేయలేరు. మనకు అప్పుడు గుడిసెలు వేసినప్పుడు టీచర్ జగనందన్ రెడ్డి మనకు గుడిసెలు వేయించాడు. మీకు కొన్ని రోజులు అయినాక నేను ఏదో స్థలం చూపెడితే ఇది చేస్తా అన్నప్పుడు సరే సార్ అని చెప్పి మేము అక్కడ గుడిసెలు వేసుకుని ఉన్నాం. తర్వాత ఏమైందంటే ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయినాక మేము అట్లానే ఉన్నాం. ఆడ అది సింగిల్ రోడ్ ఉండే సార్, డబుల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ రోడ్ ఉండే. పెద్ద నా ఎత్తు గుంత ఉండే. ఆ గుంతల్ని అట్లా మట్టి వేసుకుంటా అది వేసుకుంటా ఇది వేసుకుంటాం. మేము ఇన్ని రోజుల దాకా వచ్చినాం. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, కేసీఆర్ ఇవ్వలేడు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా మనం ఎన్నో సార్లు తిరిగినాం. ఇప్పుడు మినిమం నేను కలెక్టర్ ఆఫీస్ కు ఒక 10 సార్లు పోయినా, ఇక్కడ ఒక 15-20 సార్లు ఇక్కడ ప్రజాపాలనకు వచ్చిన, సెక్రటరీ పోయినా, హౌసింగ్ మంత్రి దగ్గర కొంగలటి శ్రీనివాసరెడ్డి దగ్గరకు 4-5 సార్లు పోయినా, ప్రతి ఒక్క సెక్రటరీ 5-6 సార్లు పోయినా. నేను ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఎవరి దగ్గర పోయినా కూడా మీకు చేస్తాం పోవంటారు, కానీ మనకు చేసే సాయం ఇవ్వలేరు సార్. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు సార్. ఇప్పుడు మన పక్కనే పైప్లైన్ రోడ్ ఉంది సారాం టగర్ దగ్గర, చెరువులో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టారు. వాళ్ళకి ఏమన్నారే, నేను పేదలు పోయి ఏడారు గుడిచెలు వేసుకోగానే తీసుకొని పోయి లోపల ఎగుతారు. సంవత్సరం దాకా మనకు అక్కడ జైలు సక్సెస్ అంటారు. అంటే పేదోళ్ళ ఓటు ఏంటి, వీళ్ళు గెలవలేరా సార్? అంటే పేదోళ్ళు ఓట్లు ఏంటి గెలవలేరు, వీళ్ళు ఉన్నోళ్ళు ఓటేస్తేనే గెలిచిండ్రు. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు అన్నారు కదా. అవును సార్. మీకేమన్నా తెలుసా దానికోసం? చెరువులో సార్, నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాం సార్. చెరువు సార్, మేము అక్కడ పోయి బట్టలు ఉత్తుకుంటుంటాం, స్నానం చేసుకుంటుంటాం, పెండలు పట్టుకొని వచ్చి స్నానం వేసుకుంటుంటాం గుడిసెల. అది చెరువే సార్. ఇప్పుడు నేను చూపెడతాను, అది చెరువే. ఎవరు కట్టిరు అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు? ఎవరు కడతారు సార్? ఉన్నోళ్ళే కట్టుకుంటారు, లేని నాసంటే కట్టుకుంటారు. ఉన్నోళ్ళే కట్టుకుంటారు, లేనివాడు ఎవరు కడతారు సార్ చెప్పండి. మనకు గుడిసెలకే కరెంటు లేదు, మనకి ఇప్పుడు కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఏం లేదు సార్. ఇప్పుడు మొన్న 2 సార్లు ఎమ్మెల్యే దగ్గరికి పోయినా సార్ నేను, గాంధీ దగ్గర. మీ ఎమ్మెల్యే ఎవరు? గాంధీ, అర్పిత గాంధీ. ఆయన దగ్గర పోతే నీకు చేస్తా పోబెట్టా అని చెప్పి ఈ మీద సవరితే అయిపోయినా సార్. నీకు చేస్తా, నేను కలెక్టర్ ఆఫీస్ పంపిస్తా పేపర్ అని చెప్పిండు. ఆయన పేపర్ పంపించలేదు, లేదు ఇంకా చేసేది ఏం లేదు. మొన్న ఒక లెటర్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చింది సార్. ఆయన ఏమన్నాడు కలెక్టర్ ఆఫీస్ కంటే, మీరు ఎంఆర్ ఆఫీస్కి వచ్చింది బయట, మీరు ఎంఆర్ ఆఫీస్ పోయి ఆ లెటర్ నాకు ఈడికి కలెక్టర్ ఆఫీస్ రాగానే నేను ఏదో ఒకటి చేస్తాను. ఎంఆర్ ఆఫీస్ కు వారం రోజులు తిరిగిన, ఇప్పుడు పంపిస్తా రేపు పంపిస్తా లెటర్ అని చెప్పి ఇంకా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ పోతలేడు. 10 రోజుల్లో ఎంఆర్ ఆఫీస్కి వస్తలేడు. అంటే ఇప్పుడు మిమ్మల్ని గుడ్డిగా నమ్మిస్తారు. నాకు అసలు గుడ్డిగానే సార్, గుడ్డిగా కలెక్టర్ ఆఫీస్ నేను అన్ని సార్, మీరు మొత్తం చెక్ చేసుకోండి, పేపర్లు అన్ని పేపర్లు ఉన్నాయి. నేను ప్రతి ఒక్క పేపర్ జిరాక్స్ తీసుకొని కుక్కలను దూయినట్టు దూకుంటా అంతే. ఆ కుక్కలకు కూడా ఇలువ అన్నారు కానీ మాకు ఇలువ లేనట్లు అయిపోయింది. ఒక్కసారి చూడండి, మీరు వచ్చి ఒకసారి చూడండి ఎట్లా ఉన్నది మా పరిస్థితి, ఎట్లా లేదు. మీరే చూస్తే ఆశ్చర్యపోతారు. 6 అయిందంటే దోమలకు పండుకోలేకపోతాం సార్, తట్టుకోలేకపోతాము. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆ రోడ్డు మీద పండుకునే వాళ్ళు ఎక్కడ ఒక కొంప కొనుక్కోవచ్చు కదన్నా? కొంప ఏం చేసి కొనుక్కుంటాం చెప్పండి. మనకి ఇప్పుడు అడ్డం మీదకి పని పోయినా అంటే ఇప్పుడు తలిగిందంటే 3 రోజులు తలగదు పని, 3 రోజులు తలగదు. కాయిదాలు ఏరుకుంటారు సార్. కాయిదాలు ఏరుకుంటే ఎన్ని లక్షలు వస్తాయి కాయిదాలు ఏరుకుంటే. పని చేస్తే మనకి సంవత్సరాల నుంచి ఇంత కాయిదాలు ఏరుకున్నా ఏది చేసుకున్నా ఒక చిన్న ఏదో గుట్టో ఏదో చేసుకోవచ్చు కదా. మనంతో ఏడైతే సార్, ఇప్పుడు ఒక గజం 1,00,000 రూపాయలు అంటారు, 1,00,000 రూపాయలు అంటారు. ఒక గజానికి 1,00,000 రూపాయలు. ఆడికెళ్ళి కొంటాం మేము 1,00,000 రూపాయలు ఇచ్చి చెప్పాను. నేను ఈ రోజు పని కలిగింది అనుకోండి, 30 ఏళ్ల కింద ఆడ బట్టలు పిండుకుంటున్నా అంటున్నాం కదా. అవును సార్. అప్పుడు 300 గజమే ఉంది కదా, 150 రూపాయలు గజమే ఉంది కదా. అప్పుడు ఎందుకు కొనుక్కోలేదు మీరు? సార్ మన పరిస్థితి బట్టి ఎట్లా ఉంటుంది సార్, మీరు చెప్పండి. మన పరిస్థితి బట్టి ఎట్లా ఉంటుంది చెప్పండి. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు అంతే చేసారు, మేము ఉన్నాం, మేము అంతే చేసాం. మన తినడానికి, మన పని చేసుకోనికి దానికి సర్ అయిపోయింది సార్. నాకేం లేదు, ఇప్పుడు ఏం నాకేం లేదు సార్. ఇప్పుడు నేను దరఖాస్తు 60 పేరేంది? అర్పిత్ గాంధీ. ఆయన ఏం అడగదలుచుకోరు? మేము ఎవరికి సీఎం కి గానీ, ఎమ్మెల్యే గానీ, ఎవరికి కానీ మాకు 60 కుటుంబాలకు ఇల్లు కావాలి. మొత్తం 60 మంది ఉన్నారు, 60 ఫ్యామిలీకి ఇల్లు కావాలి వాళ్ళ ప్రయత్నం అంతే. ఇప్పుడు మొన్న గ్యాస్ పైపు పలిపోయింది సార్. మన గుడిసెల పక్కకి గ్యాస్ పైపు పలిపోతే 5 గంటలకు గుడి ఆ పైపు పలిపోతే సర్ర సౌండ్ వస్తే అందరు గుడిసెలకి వెళ్ళి బయటకు వచ్చి రోడ్ మీద నిలబడ్డాం సార్. ఏదైనా కూడా మనకు ఇదినే కదా. పెట్రోల్ పంప్ ఆడనే పక్కనే, కరెంట్ ఆఫీస్ పక్కనే. అది కరెంట్ ఎప్పుడు 7:30 డబల్ ఇది అయిందంటే మెరిసి మొత్తం మింగళం గుడిసెల మీద పట్టి 2 సార్లు గుడిసె అంటుకున్నారు. జర అంటుకోగానే నీళ్లు పోసినాం. ఏం చేస్తాం సార్ చెప్పండి. అంటే మనకి ఇప్పుడు మన గరీబులకు ఓట్లు ఉన్నప్పుడే గరీబులు గుర్తుకొస్తారు. మీ మియాపూర్ ఎమ్మెల్యేకు ఇప్పటి వరకు 3 ఏళ్ల నుంచి 3 ఏళ్ళు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అస్సలు మా గురించి ఆయన ఏం పట్టించుకోరు సార్. ఉన్నోళ్ళకే పట్టించుకుంటే ఆంధ్రోళ్ళకే
పని చేస్తాడు, మా తెలంగాణ వాళ్ళకి అసలు పట్టించుకోడు ఆయన. అంటే ఆంధ్ర ఆయన ఆంధ్రానే, ఎమ్మెల్యే ఆంధ్రాయనని. మాకు పట్టించుకోడు, అసలు మాకు పట్టించుకున్న దాతనే లేడు ఎవడు మనకు. ఓకే సార్, థ్యాంక్స్. మా సాయి న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గట్లనే కామెంట్ కూడా చేయండి. మీ అందరికి మళ్ళొక్కసారి మా సాయి న్యూస్ తరపున శనార్థులు.